గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫు రైడర్ 46. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మళ్ళీ కొత్త కంటెంట్తో వచ్చా, సూపర్ ఎంటర్టైన్మెంట్తో వచ్చా. అవునా నిజమా? ఇన్ని రోజులు ఏమైందంటే ఒక ఇష్యూ వచ్చింది. అది ఎలాంటిదంటే బెన్నర్ అన్న లాస్ట్ టైం ఒక ఇమ్రాన్ అన్న కోసం ఒక వ్లాగ్ చేశాను. దాని మూలంగా ఒక చిన్న ఇష్యూ వల్ల అది ఆగింది ఇన్ని రోజులు. సో ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఆ ఇష్యూ మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు. మైక్ ఇష్యూలో నుంచి బయటకు వచ్చేసా. అది లాస్ట్ టైం హైదరాబాద్ కూడా వెళ్ళాను. మెయిన్గా ఒక బ్లాగ్లో అయితే అదే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ఫ్యామిలీతో ఇమ్రాన్ అన్న కోసం చాలా ట్రై చేశాను కదా. దాని తర్వాత మళ్ళీ మీకు చెప్పకుండా సస్పెన్స్ కోసం అని చెప్పి మొత్తం దాసి నేను ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళాను. సో తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. అక్కడ బైక్ యాక్సిడెంట్ అయ్యి చాలా ఇష్యూ అయింది అక్కడ నాకు. దానివల్ల చాలా లాస్ కూడా జరిగింది. సో అదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈరోజు అయితే సూపర్ అంటే సూపర్ క్రేజీ అంటే క్రేజీ భయా. మీరు చూసి పిచ్చ కామెడీ అనుకుంటారు. నీకు తెలియదే పిచ్చ మొహాలరా. అసలు అది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అంటే ది లెక్స్ గో. ఈరోజు మొత్తం మీరు చూసి దాని తర్వాత మాట్లాడండి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తా. సో మామ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇది చెప్తున్నా కదా, ఇది జస్ట్ మషిన్స్ కావు, ఇది సూపర్ మషిన్స్. ఇది మీకు చూపిస్తా ఇంకా. సో ఇక్కడతో స్టార్ట్ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. లెట్స్ గో. మామయ్య ఈ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పెద్ద బైక్ తీసుకోవాలని. కానీ అలాంటి బైక్స్కి ఉన్న మేజర్ ఇష్యూ ఏంటో తెలుసా, ఇంజన్ దగ్గర నుంచి అసలు 40 degrees హీట్ వస్తుంది. అసలు 40-50 degrees మాకు తెలుసులేరా. ఎంత వస్తుందంటే ఒక్కసారి దీన్ని ఫ్యాన్ చూడండి ఎంతలా ఆడుతుందో. గాలి ఇక్కడ కొడుతుంది, మామూలు కొట్టట్లేదు అసలు. కూలర్ ఫ్యాన్లో వస్తుంది మామ. ఇది డేంజరస్ మిషన్. ఇది రెడ్ డ్రాగన్ కానీ బ్లూ కలర్ కానీ రెడ్ డ్రాగన్ ఇది. వామ్మో, ఇది అప్పుడే స్టార్ట్ అవ్వాలా ఇంకా హీట్ మిషన్, ఎందుకంటే ఇది ఇంకా హీట్ అవ్వలేదు. కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఒకసారి నువ్వు బయటికి రా. కమ్ అవుట్. కాలిపోతుంది. కానీ ఇది ఫస్ట్ స్టాప్ మావా, ఎందుకంటే ఓవర్ హీట్స్ అవుతాయి బైక్స్ అనేవి, ప్రాబ్లం అవుతాయి. అందుకే ఒక చోట ఆపామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 10 kilometers ఏదో ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, ఏదో తేడాగా ఉంది. 3 రోజులు కష్టపడ్డాను. ఇది ఎక్సిలేటర్ ఇస్తుంటేనే ఇంజిన్ వైబ్రేషన్ తో బైక్ ఊగిపోతుంది. చూడండి ఒకసారి. తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దొన్నపోతులా తిరగడం కాదు. ఇంకో బండి సూపర్ బండి. అది ఈడెవడో తెలుసా, ఈడు పేరు నిమ్మకాయ. వీడి ఫేవరెట్ నిమ్మకాయ. కానీ ఆ బైక్ అడ్వెంచర్ చేయబోయింది. కానీ ఎందుకో భయా, నువ్వు బండి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు బ్రో? బైక్ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గులాబ్ జాములు గలగలాడిపోయింది అంటమా. చూసారా, అదా లెజెండరీ బైక్. మైలేజ్ కా బాబు హే. కానీ ఉన్నాయి చూసారా, 0 మైలేజ్. వెయిట్ ఫార్వర్డ్ బ్యాక్. నేను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు, ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. పొట్టిగా పేరు హల్వా. హల్వా. నువ్వా అది? ఓకే. కానీ మా నెక్స్ట్ నెక్స్ట్ కంటెంట్ మొత్తం ఈడే మన చిన్న కజిన్ తిను. నీ పేరేంటి కజిన్ బాబు? లడ్డు బాబా. ఏంటిది? ఫహీమ్. ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ మామ ఇది. తెలుసుగా, కుర్చీలు తాగినట్టు తాగుతాయి మన బళ్ళు. ఇక్కడ నుంచి
సో ఫైనల్గా అయితే ల్యాండ్ అయిపోయాము. ఎప్పటి నుంచో అందరూ కలిసి రావాలని మా డ్రీమ్. ఈరోజు ఇలా అందరం వచ్చాం, సేఫ్గా ల్యాండ్ అయ్యాం, సేఫ్గా ఆడుకొని సేఫ్గా రిటర్న్ అయిపోవాలి. ఇంకా లెట్స్ గో ఇన్సైడ్, ఫుల్ ర్యాలీ, పండుగ, ఎంజాయ్. సో ఫైనల్గా అయితే అయిపోయింది మా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మేము వచ్చినప్పుడు అయితే ఇంతమంది లేరు. ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. ఎంత అసలు అమ్మో, ఈ లోపలైతే నాకు తెలిసి చీమక కూడా దారి ఉండదు అనుకున్నాను, అంత రష్గా ఉంది మా ఇక్కడ. బాబు నా హైట్ ఉంటాడు. ఫుడ్ తెచ్చుకున్నామా, ఫుడ్ తెచ్చుకుంటే లోన్ అలౌడ్ లేదు అంటే. ఇక్కడ లోన్ వేసుకుంటే అప్పుడు లోన్ అలౌ చేస్తారు, కానీ ఇక్కడే మింగేస్తున్నాం అన్నమాట. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎంజాయ్ ఎంజాయ్ పండుగ. చెమట్లు ఒక్క పోసేస్తానేమో. ఫస్ట్ లోనకి వెళ్ళి మునిగిపోతాక ప్రశాంతంగా ఉంది. మామ లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐ థింక్ ఇంత ఉండే 10 years ఏమో. చాలా రోజుల తర్వాత నేనే అనుకుంటా ఈ విజయవాడలో మన హైలాండ్ని ఎక్స్ప్లోర్ చేసేది ఫస్ట్ నేనే అనుకోండి. నేనే కదా. ఎలా అనిపిస్తుంది? హైలాండ్కి వచ్చావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చదువుకుంటావా? బీటెక్కి ప్రిపేర్ అవుతావా? టైమ్ అప్ సార్. ముక్తార్, మీరు ఇంజన్ షాప్లు ఇక్కడ పెట్టేయండి. దట్ ఈస్ రాకీస్ KGF. సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. నువ్వు సంత పెట్టే ఇక్కడ. ఇయ్యాలే పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేప. నువ్వేమో అక్కడ కూర్చొని బోండాలు తిని. నువ్వు తినమ్మా, బాగా తిను. ఇంతకు ముందు టికెట్స్ అక్కడ అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రంట్ అమ్మేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ మా అసలు నెక్స్ట్ వేరే లెవెల్ ఉండే, కానీ ఇప్పుడు ఎండలో కొంచెం కష్టం అనిపిస్తుంది. మా దాంట్లో రిచ్ కిడ్ రెస్టారెంట్ అంట, మొత్తం ఇటు బొక్కే రెడీగా ఉన్నాం. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్, చెక్క తొక్క, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఈ చూడడానికి ఎలా ఉన్నాయంటే హాంకాంగ్ లో చింగ్ 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 చాంగ్. దిస్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ మిస్టర్. ఇది మన కన్స్ట్రక్షన్ అనమాట. వీళ్ళంతా మన బ్యాచ్ అనమాట. వర్షం వచ్చింగ్ చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్, ఎంజాయ్ లైఫ్ పండగ. వచ్చేసాం మా వాటర్ స్లైడ్స్కి అయితే. సూపర్ ఉంది అసలు. లాకర్ కోసం వచ్చిన తిప్పలు చూడండి మా ఎన్ని ఉన్నాయో. లాకర్ లేకపోతే సేఫ్గా ఉండవు మన థింగ్స్, బ్యాగ్స్ ఇవన్నీ. సో లాకర్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఏంటి బాధ ఏంటి? క్రౌడ్ ఏంటి అసలు? ఇష్టం లేదా? క్రౌడ్ ఇష్టం లేదా, లేకపోతే రావడం ఇష్టం లేదా? క్రౌడేనా? రైట్. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. సూపర్ ఎక్సైట్మెంట్స్ వచ్చాయి, కానీ అంత హెడేక్, బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. ఏంటో నాకు ఆల్ ఫోకస్ ఆన్ దేర్. అయిపోయింది ఇక్కడ సీన్. చాలాసేపు ఆడేసాము, ఇంకా చిరాకు కొట్టేసి అటు వెళ్తున్నాం. హాయ్ బా. ఓ అరిసిపోయి సగం గొంతు పోయిద్ది మా ఇక్కడ. ఎందుకంటే వైపులు ఉండవు, అరుపులు ఉంటాయి. ఆహా చల్లగా ఉంది మా ఇక్కడ. బెలూన్స్ ఉండకపోతే రైడ్స్ పంపిరు మా, చెప్తే అర్థం కావట్లేదు ఉండదు. చారీ గారు
చావా బ్రో పైకి వెళ్ళాలి బ్రో పైకి వెళ్ళాలి అది ఎక్కుదామని వెళ్తున్నాం మా మధ్యలో అది ఇప్పుడు వెళ్ళి जा सकते नहीं टिक जाते नहीं मुश्ताक गोद में रखो पामा गोद में रखो मुश्ताक फहीम तुम्हें भैया गोद में रखो थोड़ा चलो हम जाने वाले हैं एडवेंचर पर। दोस्तों तुम सब तैयार हो ना? हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। నెక్స్ట్ ఇది మేమే ఎక్కేది ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి లోన ట్యూబులు ఉంటే ఎలా అంట లేక మా దగ్గర ట్యూబులు వెళ్ళిపోవడమే కదా వెళ్ళమంటే లాస్ట్ నన్ను పంపించేస్తున్నారు మా భయం అని ఏంటి భయం ఎందుకు భయపడుతున్నా భయపడుతున్నావా చారీ पीछे रखो यारे निम्मकाय హైలాండ్కి వచ్చిన మేము ఏం చేయాలో తెలియక ఇక్కడ కూర్చున్నా ట్యూబ్ దొంగతనం ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా చలో ఇప్పుడు ఏమైందంటే టాస్క్ ఒక ట్యూబ్ దొంగతనం చేసాం మేము దొంగతనం చేసి మెట్ల మీద ఫోటో కూడా తీసాం అది ఫోటో తీసినాక ఆయన దొరికాడు మళ్ళీ కిందకి వెళ్ళినాక బెలూన్తో ఏ కిస్కా అన్నాడు మాదే అన్న ఫోటో చూపించి నమ్మాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు ఒక నెంబరే ఉంటుంది సార్ అన్ని నెంబర్లో ఉన్నామని చెప్పాడంట మళ్ళీ వచ్చేసి నాకు బోర్ నాకు ఇస్తారా నేను వస్తారా అన్నాడు దాంతోపాటు మేము రాము మీ ఇల్లు అంటే మా తమ్ముడు వెళ్ళిపోయాడు వాడు నరబలి వాడు దొంగ సారీ వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ Come on, hey! No!
బ్రో ఏమైంది బ్రో గ్యామ్లర్ ఎందుకు బ్రో ఏమన్నాడు తీసుకెళ్ళారు తిన్నగా రాని లేదంటే హైలాండ్ గడ్ దాటవన్నా బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దొబ్బుతా లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా ఇంచి బాడీ దొరక